ముందుగా ఈ రోజున 77వ జయంతి సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పార్టీ అధ్యక్షులు శ్రీ మైనో రాజా గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గండేటి శ్రీరామచంద్రమూర్తి గారు, అలాగే అయ్యారావు గారు, పూసల గారు, అలాగే రాంబాబు గారు, అందరు కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున 77వ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి అంటేనే మహానేత. ఎందుకంటే పేదల గుండెల్లో నిలిచిన వ్యక్తిగా అతనికి ఉన్న పేరు రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికి లేదు. ఎందుకంటే ఆయన పేదల పక్షపాతి, అందుకే ఆయనకి ఆ పేరు రావడం జరిగింది. ఎందరో పేదలకి మంచి చేయాలనే ఉద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాలకి మంచి చేయాలని ఆరోగ్యశ్రీ పథకం, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్, రైతుల రుణమాఫీ, రైతులకు ఉచిత కరెంటు, అలాగే 108 ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయేలాంటి పథకాలు. ఇవి కూడా అన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఈ పథకాలన్నీ అమలు చేస్తూ మిగిలిన ఇంకా ఎక్కువ పథకాలు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఇంకా చేయూత కానీ, రైతు నేస్తం కానీ, అలాగే కాపు నేస్తం కానీ, నేత నేస్తం కానీ, ఇవన్నీ కూడా తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పథకాలన్నీ అమలు చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక యూరియా బస్తా తెచ్చుకోవాలంటేనే చాలా కష్టమైన పరిస్థితి. ఒక యాప్ను సృష్టించి ఆ యాప్ ద్వారా ఓటీపీ చెప్పాలంటే రైతుకి సాధారణంగా సెల్లలేని రైతులే చాలా మంది ఉంటారు. అలాంటిది ఓటీపీలు చెప్పి యూరియా బస్తాలు తెచ్చుకోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. రైతులు గతంలో కూడా సొసైటీలోకి ఇలాగొచ్చి అలాగా యూరియా బస్తాలు పట్టుకెళ్ళడం జరిగేది. ఈ రోజున ఈ కార్యక్రమం చాలా రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కాబట్టి ముందు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్!